గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ ముచ్చర్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుండి 70 మందికి పైగా యువకులు హన్మకొండ వర్ధన్నపేట బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ ఆరూరి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ 2023 మేనిఫెస్టోకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. అన్న కండు వేసుకొని ప్రతి ఒక్కరు ఇచ్చే చూడాలి. అన్న కండు వేసుకొని ఇచ్చే చూడాలి. రైట్ రైట్ చూడండి అన్న. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుండి యువకులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మరి ముచ్చర్ల గ్రామం గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటో గ్రేటర్ వరంగల్లో కలిసిన తర్వాత 2014లో శాసనసభ్యునిగా నేను ఎన్నుకోబడ్డ తర్వాత కేసీఆర్ గారి సహకారంతో ఆ గ్రామంలో అంతర్గత రోడ్డు కావచ్చు, మెయిన్ రోడ్డు కావచ్చు, కమ్యూనిటీ హాల్ల నిర్మాణం కావచ్చు, లేదా ఇతరత్ర అభివృద్ధి పనులు మెండుగా తీసుకురావడం జరిగింది. అందుకే మరి ఆ కాంగ్రెస్లో ఉన్న బీజేపీలో ఉన్న ఆ పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే ఆలోచన చేస్తాయి, కానీ మా గ్రామాల అభివృద్ధి కోసం కానీ కేసీఆర్ గారు ఆలోచించినట్టు సంక్షేమ ఫలాల గురించి ఆలోచించే పరిస్థితులు లేరు. మరి ఈ ఎన్నికల్లో ఇంకా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రమేష్ గారికి భారీ మెజార్టీ ఇవ్వాలి, మేమందరం కూడా అండగా ఉండాలని వచ్చిన మీ అందరికీ కూడా నేను మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు వస్తున్నాయంటే దానికి కారణమేందో మరి ప్రజలకు తెలుసు, వచ్చే నాయకులకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకులు పట్టించుకొని అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీరు, తాగునీరు, ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బంధు, మరి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రము